మన దోస్తులల్లా కొందరుంటారు పక్క పొంటే ఉంటారు ఎన్నిసార్లు పిలిచినా సప్పుడు చేయరు అట్లనే బీరిపోయి చూస్తుంటారు కానీ వాళ్ళకి ఏమైనా కావాలనుకోండి మనం పిలవకున్నా ఊరుకొస్తారు తల్లి కోడెంబడి పిల్లలు తిరిగినట్టే తిరుగుతారు మళ్ళీ వాళ్ళ పని అయిపోయిందంటే పత్తాకు దొరకరు దోస్తుల ముచ్చట ఏమో కానీ వీళ్ళైతే అట్లనే చేస్తున్నారు ఎన్నడు పిలిచినా రానోళ్ళు ఇవాళ ఊరికొచ్చిండ్రు మరి వాళ్ళకి ఏమైనా పని ఉందని వచ్చిండ్రా లేకపోతే ఏరే కథ ఏమన్నా ఉన్నదా ప్రజాపాలన అంటే ఏందో అనుకున్నాం ఇంతగానం ప్రజాపాలన చేస్తారు అనుకోలేదు లో ఎందుకంటారా ఎన్నడు పబ్లిక్ తిప్పల మీద సపోర్ట్ చేయని వాళ్ళు ఇలా ఉరికొస్తున్నారు చెయ్యి పాచోళ్ళు గద్దెనెక్కంగానే ఫ్రీ బస్సు పెట్టిండ్రు దాంతో మా బతుకులు ఆగమవుతున్నాయని ఆటోలోళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు కొందరైతే జీవి కూడా తీసుకున్నారు అయినా సర్కార్ వాళ్ళు మాట్లాడాలి పూట గడుస్తలేదని నేతన్నలు పానాలు తీసుకున్నా సర్కార్ వాళ్ళు సపోర్ట్ చేయలే వ్యవసాయం చేసిన వాళ్ళు అయితే 4 నెలల నుంచి గోస పడతానే ఉన్నారు నీళ్ళు ఇస్తలేరని కొన్ని దినాలు ఇప్పుడు పంటలు కొంటలేరు వానలు నాలుతున్నాయని మళ్ళీ పారిలోళ్ళు చేస్తున్నారు రోడ్లకు అడ్డం కూర్చుంటున్నారు అయినా గాని సర్కార్ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు గురుకులాలలో పిల్లల పానాలు పోతున్నా గానీ ఎవ్వరు నోరు తెరవలే కానీ రాష్ట్రంలో బీర్ దొరకలేమని ఎవరో అన్నారట ఇక చూడుర్రి మన మందు సీసాల మంత్రి జూపల్లి సార్ ఎట్ట ఊరుకొచ్చిండో మందు మస్తుగున్నది ఆలీల మాటలు పట్టుకొని పరిశాన్ కాకురని చెప్పిపోయిండు లిక్కర్ మరి బీర్ బ్రాండ్ల కృత్రిమ కొరత లెక్కకొస్తే ఈ రోజున అన్ని మద్యం డిపోలో 19 మద్యం డిపోల్లో మద్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అన్ని బ్రాండ్లకు సంబంధించి కానీ చూసిండ్రా ఎవరని తిప్పలు పడుతున్నారని చెప్పినా సర్కార్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కానీ మందు అనగానే సార్ వచ్చి ఎట్లా చెప్పిపోతున్నాడు అంటే చదువుకుంటోళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు ఆటోల కంటే మందు తాగుతోళ్ళ మీద సార్కు ఎంత పాయిరమో చూడుండ్రి జరా తాగుబోతుల సంఘం వాళ్ళు సార్కు క్వార్టర్ సీసాల దండేసి ఫుల్ బాటిల్ బొకే ఇచ్చి సన్మానం చేయాలుల్లా మీకోసం సార్ ఎంత టైం తీసుకొని వచ్చి బీర్లు మస్తున్నాయని ఎంత సల్లటి ముచ్చట చెప్పిపోయిండు చూసిర్రా సార్కు సన్మానం చేయకుంటే మీకు చల్లటి బీర్ దొరకకుండా అవుతుంది మరి చూసుకోరిగా